ఒక బిట్టి చెప్పు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తిరుపతి జిల్లా పరిధిలో ఒక మంచి అద్భుతమైన పర్యటన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఫారెస్ట్ సంబంధించిన విభాగం చూడవచ్చు. ఒక్కొక్క క్షేత్రంలో ఈ రకమైన సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి మంచి లొకేషన్. ఈ లొకేషన్లో మనం రమణారెడ్డి తోటి ఈరోజు సందర్శన నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్శనలో అటవీ మొక్కలు, అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు, రేగు, అల్లనేరేడు, రకరకాల మొక్కలు. చాలా పెద్ద అటవీ ప్రాంతం ఇది. కొన్ని 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల ప్రాంతంలో అద్భుతంగా మనం తేనెటీగలకు సంబంధించిన బాక్సులని పెట్టడానికి అనుకూలంగా ఉందా లేదా అని చిన్న ఒక సందర్శన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. రకరకాల డిజైన్స్ చూడవచ్చు మీరు, ఎంత బాగా అద్భుతంగా డిజైన్ చేసారు. అసలు వాతావరణం కూడా చాలా బాగుంది. క్లైమేట్ కూడా అసలు సూపర్ ఉంది. ఇక్కడ పక్కన ఆశ్రమం, కల్కి భగవాన్ ఆశ్రమానికి సంబంధించిన ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ యానగొందికి సంబంధించిన ట్రైబ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ట్రైబల్స్ కొన్ని గ్రామాలలో ఇక్కడ ట్రైబల్స్ సంబంధించిన ప్రాంతంలో ఉన్న వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఈ ప్రాంతంలో కనుక కొన్ని 100 బాక్సులు పెట్టడానికి అనుకూలంగా ఉంది. ఫ్లవర్స్ కూడా రకరకాల ప్లాంటేషన్ మీద రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి సీజనల్ వారీగా రకరకాల సీజన్స్ వస్తుంది. మల్టీ హనీ వస్తుంది. తర్వాత అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే రకరకాల పూల నుంచి ఫారెస్ట్ హనీ కూడా మంచి కలెక్ట్ అవుతుంది. ఇంకా అద్భుతంగా ఏంటంటే ఇక్కడ పక్కన మనం చూస్తే ఈ జలపాతంలో చాలామంది సందర్శకులకు ఇక్కడ రావడం జరుగుతుంది. వీరు వచ్చిన ప్రాంతంలో అన్నవాళ్ళు ఇక్కడ మంచి హోటలు, తర్వాత స్టాల్ కూడా ఏర్పాటు చేయడానికి మంచి ప్రభుత్వం ఫెసిలిటీస్ కనుక ఇస్తే ఇక్కడ అద్భుతమైన ఒక స్టోర్ పెట్టి ఇక్కడ వచ్చిన హనీని ఇక్కడే ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి మంచి అద్భుతమైన మంచి నాణ్యమైన తేనెను కూడా, తేనెతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా ఇక్కడ మంచిగా ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి ప్రభుత్వ అనుమతితోటి చేస్తూ మార్కెట్ చేస్తూ ఇక్కడ వచ్చే సందర్శకులకు కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ.